హలో నమస్తే, మై సెల్ఫ్ డాక్టర్ నావూరు పెంచలయ్య, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, మెడిస్టార్ హాస్పిటల్ అమీర్పేట్. ఇప్పుడు సర్వైకల్ స్పాండలోసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ద సర్వైకల్ స్పాండలోసిస్ అంటే ఏంటి? ఇట్ కంప్రెస్ ద నర్వ్ ఇన్ ద సి స్పైన్, సర్వైకల్ స్పైన్. సో ఇట్ విల్ సిమ్టమ్స్ goes to radiating the pain any hand and chest pain, dizziness and tingling sensation of the fingers, vomiting sensation, headache. సో ఇవన్నీ కలిసి సర్వైకల్ స్పాండల్స్లో కనిపిస్తాయండి. సో ఎప్పుడైనా ఈ కండిషన్స్లో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు డాక్టర్ గారిని వెంటనే సంప్రదించాలి. సో మనకు మెయిన్గా ఫిజియోథెరపీలో సర్వైకల్ స్పాండలోసిస్లో ఒకటే మార్గం. సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుందండి. సో దాంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే సర్వైకల్ స్పాండలోసిస్ అనేది డిసీజ్ కాదు, ఇది లైఫ్ స్టైల్ వస్తుంది. మెయిన్గా జాగ్రత్తలు: మెడ ముందుకు వంచొద్దు, మెడని అనవసరంగా కదిలించకూడదు, దిండు వాడొద్దు, బరువులు ఎత్తకూడదు, మనం చేసే సిస్టమ్స్ ల్యాప్టాప్స్ ముందు స్ట్రైట్గా ఐకి స్ట్రైట్గా మెయింటైన్ చేసుకోవాలి, అండ్ మొబైల్ వాడకం తగ్గించాలి. థ్యాంక్ యూ.